మా కళ్యాణ సీతని కన్నులార చూడరండి, మా బంగారు తల్లిని దీవించి వెళ్ళరండి. జీవితంలో నాకు పిల్లలే పుట్టరు అనుకున్నా, అలాంటిది మీరు మీ ఆవిడ అద్దె గర్భాన్ని నాకు ఇచ్చి పిల్లలు పుట్టేటట్టు చేస్తున్నారు. మాకు పిల్లలు పుడుతున్నారన్న సంతోషంలో మా ఆవిడ దేశంలో ఉన్న అన్ని గుళ్ళు తిరగడానికి వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ రుణం తీర్చుకోలేను. భలేవాడివయ్యా, దేనికి థ్యాంక్స్? అద్దె గర్భాన్ని ఫ్రీగా ఇచ్చాను అనుకున్నావా? ₹1,00,000 ఇస్తేనే కదా నీకు అద్దె గర్భాన్ని ఇచ్చాను. అంటే ఇక్కడ డబ్బు సమస్య కాదు సార్. ఇప్పుడు నేను రష్మి గారికి ₹1,00,000 ఇస్తాను, ఆవిడ ఇస్తుంది అద్దె గర్భం. పక్క పక్కలు అన్నాక ఇచ్చిపుచ్చుకోవాలి కామన్ కదా. అంటే ఈ రోజుల్లో పక్క పక్కలు ఉన్న వాళ్ళు ఉప్పు పప్పులే ఇచ్చుకోవట్లేదు సార్, అలాంటిది నాకు పిల్లలు పుట్టేటట్టు చేస్తున్నారు మీ ఆవిడ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. సరే గాని ఈ విషయం మన నలుగురు మధ్య ఉండాలి, ఊరంతా టామ్ టామ్ చేయకు, అర్థమైందా? చెప్పలేవారు సార్, నేను ఎవరికి చెప్తాను సార్. రండి. ఎక్కడికి తీసుకెళ్తాం? ఆవిడే మా ఇంట్లో డెలివరీకి తీసుకెళ్తున్నాను సార్. నీ ఇంట్లో ఎందుకయ్యా? మా ఇంట్లోనే డెలివరీ చేసేద్దాం. ఆయన బిడ్డ ఆయన ఇంట్లో డెలివరీ అవ్వాలని ఆశ ఆయనకు ఉంటుంది కదండి. నోరు మీవే, ఈ విషయం పక్కంటే ఎవరైనా విన్నారంటే నా ముఖం మీద ఉమ్మేస్తారు. శ్రీధర్ అరే నా పెళ్లిరా, ఇగరా కార్డు. నువ్వు చెల్లెమ్మ తప్పకుండా నా పెళ్లికి రావాలిరా. చెల్లెమ్మ ప్రెగ్నెంటా? నాకు చెప్పలేదేంట్రా? కంగ్రాచులేషన్స్ రా, తండ్రి కాబోతున్నందుకు. బ్రదర్, నేను తండ్రిని కాబోతున్నా. ఎవరాడు? చెల్లెమ్మ ప్రెగ్నెన్సీ అయితే ఆడుతాండి అంటాడేంటి? దానికి కొన్ని లెక్కలు ఉన్నాయిరా. ఇంత పెద్ద లెక్కలేంట్రా? ఏదన్నా లెక్కలుంటే బిజినెస్ ఉంటే లెక్క అక్కడ చూసుకోవాలి కానీ ఇవన్నీ లెక్కలు రా, పిచ్చి లెక్కలు. అంటే శ్రీధర్ గారికి నాకు కొన్ని అండర్స్టాండింగ్ ఉన్నాయి బ్రదర్. ఏంటి బొంగుల అండర్స్టాండింగ్? అండర్స్టాండింగ్ దేశంలో ఎవరికి లేని అండర్స్టాండింగ్లు ఉన్నాయి మీ ఇద్దరి మధ్యన. ఇలాంటి అండర్స్టాండింగ్లు ఉంటే దేశం నాశనం కాదా? అది కాదు. నాకు పెళ్లికి వస్తే మాత్రం మర్యాద కూడా చెప్తున్నా. మీరు రండి ఇంటికి. ఎక్కడికి తీసుకెళ్తున్నావు ధనుంజయ్ నా పిల్లాన్ని? అరే డెలివరీకి తీసుకెళ్తున్నాను సార్. అక్కర్లేదు, వద్దని చెప్పాను కదా. ఆ డెలివరీ ఏదో ఇక్కడే చేసేద్దాం. పిల్లాడు పుట్టగానే తీసుకొచ్చి నీ చేతిలో పెడతాను, నువ్వు వెళ్ళు. డాక్టరు నాకు కొద్ది పిల్లోడికి దగ్గరలో ఉండమన్నాడు శేషు గారు. నా వైబ్రేషన్ ఆ పిల్లోడికి కావాలని డాక్టర్ గారు చెప్పారు. ప్లీజ్ కొద్దిగా అర్థం చేసుకో. నువ్వు వైబ్రేషన్ లో ఉండి నన్ను సైలెన్స్ మోడ్ లో పెట్టేకు. ఏమండి, ఆయన బిడ్డ ఆయన ఇంట్లో డెలివరీ అవ్వాలని ఆశ ఆయనకు ఉండదా? కరెక్ట్ చెప్పారు, మీరు రండి. ఎక్కడికి తీసుకెళ్తున్నావు నువ్వు? డెలివరీకి తీసుకెళ్తున్నాను సార్. మీరు భలేవారు. మీరు డెలివరీకి వద్దని చెప్పానా? అది ఇక్కడే. నా ఎమోషనల్ కొద్దిగా అర్థం చేసుకోండి సార్, మీరు కూడా ఒక తండ్రి కదా. ప్లీజ్ సార్. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా, జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా, పేరే కదలగా సీమంతమాయలే ప్రేమ దేవతకు నేడే. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా. ఏంద్రా ఇది? ఎవడు మొగుడు, ఎవడికి పెళ్ళాం, ఎవడి సీమంతం రా? అరే చిన్నప్పటి నుంచి నీకు డబ్బు పిచ్చిందని తెలుసు, డబ్బు కోసం నీ పిల్లని వానికి అమ్ముకున్నావు ఏంద్రా? ఏం మాట్లాడుతున్నారా? నేను అలాంటోనా? మరి నీ పిల్లం మా దగ్గర ఉందేంట్రా? దానికి కొన్ని లెక్కలు ఉన్నారా? నీ లెక్కల మీద మన్ను పడా. సుపుత్ర ప్రాప్తి పాలన ఆశీర్వదిస్తున్నావేంద్రా సీతగా? అవును కదా. వీడు నన్ను కన్ఫ్యూజన్ లో పెట్టేసి టెన్షన్ పెట్టేసినాడు ఈ దరిద్రుడు. డెలివరీకి తీసుకొస్తానని చెప్పి సీమంతాలు గీమంతాలు చేస్తున్నావు ఏంటయ్యా? ఏమండి, ఆడపిల్లన తర్వాత ముక్కు చెవులు కుట్టించాలి, ప్రెగ్నెన్సీ అయిన తర్వాత డెలివరీ చేయాలి. శ్రీధర్ గారు ఆపుతావా? నీ సంస్కృతులు సాంప్రదాయాలను ఏదైనా గుట్టు చప్పుడు కాకుండా లోపల చేసుకోవాలి గాని నలుగురికి తెలిసేలాగా నన్ను నలుగురిలో నట్టాన్ని ముంచుతున్నావేంట్రా? ఏమండి, ఆ బుద్ధి మీకు ₹1,00,000 తీసుకోక ముందు ఉండాలి. ఎంత అవుతానో నా బుర్ర తినేస్తున్నావే బాబోయ్. అరే చిన్ను, ఏం చేస్తున్నావు నాన్న లోపట? ఆకుంటున్నావా దొంగ? మా అమ్మ ఏమన్నా తింటావా? డాడీని ఎప్పుడు చూడాలనుకుంటున్నావురా నువ్వు? మా అమ్మ తింటావా? బిర్యానీ తింటాడు పెట్రా. ఏవండి, ఎవరు హడావిడి వాళ్ళది. బిడ్డ ఎవరికి పుడితే వాళ్ళ హడావిడి చేస్తారు. మనకు బిడ్డ పుట్టినప్పుడు మీరు హడావిడి చేయలేదా? నా హడావిడి వేరు, వాడి హడావిడి వేరు. ఏదైనా హడావుడే కదా. మీరు రండి. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? వాకింగ్ తీసుకెళ్తున్నానండి. ఇప్పుడు వాకింగ్ ఎందుకురా? వాకింగ్ చేస్తే పిల్లోడు తెల్లగా పుడతాడు. వాకింగ్ చేస్తే పిల్లలు తెల్లగా పుడతారా?
కుంకుమ పువ్వు తింటే తెల్లగా పుడతారని తెలుసు. వాకింగ్ చేస్తే కూడా తెల్లగా పుడుతున్నారు. అమెరికాలో చూడలేదా వాకింగ్ చేస్తారు తెల్ల పిల్లల్ని అంటారు. ₹1,00,000 టెండర్ పెట్టి 2 లక్షలతో నాకు టార్చర్ పెట్టేస్తున్నాడు బాబోయ్. మీరు వెళ్ళండి, లోపలికి వెళ్ళండి, ఫస్ట్ కొద్ది వాకింగ్ చేయనివ్వండి. ఈవిడ శ్రీధర్ పిల్లం కాదు? అవును. పట్టపగలు ఆవిడ వేసుకొని తిరుగుతున్నాయండి. అంటే నేను త్వరలో తండ్రికి వాపోతున్నాను, 2 రోజుల్లో డెలివరీ కూడా. ఈ విషయం శ్రీధర్కి తెలుసా? తెలుసు, మా ఇద్దరు అండర్స్టాండింగ్ వల్ల ఇదంతా. నువ్వు మామూలుడే కాదు ధనుంజయ్, ఎవడైనా చెట్టు చాటుకు చేస్తాడు, పుట్ట చాటుకు చేస్తాడు. నువ్వు చెప్పి చేస్తావు చూడు. హ్యాట్స్ ఆఫ్ ధనుంజయ్. శ్రీధర్ గారు, మీ విశాల హృదయానికి హ్యాట్స్ ఆఫ్ సార్. హ్యాట్స్ ఆఫ్. ఇంటికి తీసుకెళ్ళి కొట్టెట్టు మరీ చెప్పరా నువ్వు? అంటే పిల్లోడు పుడుతున్నాడని చిన్న ఎక్సైట్మెంట్ లో. ఏం ఎగ్జైట్మెంట్ రా? బొంగుల ఎగ్జైట్మెంట్. నువ్వు అసలు బుర్రను మాట్లాడుతున్నావు, బుర్ర లేకుండా మాట్లాడుతున్నావు. నువ్వేంట్రా చేతులు నలుపుకుంటూ తిరుగుతున్నావు? నువ్వు ఎలా తిరిగితే లోపల ఉన్నది నీ పెళ్ళమని అనుకుంటారు. కంగ్రాచులేషన్ సార్, మీ ఆవిడకి 12 కొడుకు పుట్టాడు. హలో డాక్టర్ గారు, ఆవిడ మా ఆవిడ. సారీ, కంగ్రాచులేషన్ సార్, మీ ఆవిడకి 12 కొడుకు పుట్టాడు. హలో డాక్టర్ గారు, వాడు నా కొడుకు. ఆవిడ ఎవరావిడ? మా ఆవిడ. ఆ బిడ్డ ఎవరి బిడ్డ? నా బిడ్డ. ఏమండి బాబుని చూసారా? అచ్చమ్మ ఇలాగే ఉన్నారు. వాడి కొడుకు వాడిలో ఉండక ఒసామా బిన్ లాడెన్ లాగా ఉంటాడా? నా బాబుని ఒకసారి ఈ బాబుని వాడికి ఇచ్చేసి నువ్వు వచ్చేసి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఆగండి, దాన్ని తీసుకొని నువ్వు వెళ్ళిపోతున్నావు, బాబుని తీసుకొని నువ్వు వెళ్ళిపోతావు. హాస్పిటల్ రికార్డులో నేను ఏం రాసుకోవాలి? ఇది నా పిల్లమని రాసుకో. ఇది నా బాబుని రాసుకో. డాక్టర్ గారు, మా ఆవిడకు నొప్పులు వస్తున్నాయి సార్, మీరే ఎలాగైనా డెలివరీ చేయాలి సార్, ప్లీజ్ సార్. మీ ఆవిడేనా? ఆవిడే సార్. ఈ బిడ్డ నీ బిడ్డేనా? ఆవిడ మావిడైనప్పుడు దాని బిడ్డకు తండ్రి నేను కాకపోతే ఇంకెవరో అవుతారు సార్. ఇక్కడ అవటం లేదు. ఒకటి పిల్లం మరో పిల్లం అవుతుంది, ఒకటి కొడుకు ఇంకొకటి కొడుకు అవుతున్నాడు. ఈ బిడ్డకి తండ్రివి నువ్వేనా? నేనే సార్. ప్రూఫ్ ఏంటి? ఒరే డాక్టర్ గారి ప్రూఫ్ కావాలరా, ప్రూఫ్. నా బిడ్డకి నేనే నా నాన్నే? అమ్మో, ఇదే కనుక్కోవాలి. దొంగ తాత, ముసలి తాత, దొంగ తాత. సిరి ఏమైందిరా? మా తాత బర్త్డే రోజు. బర్త్డే అయితే బెలూన్ వెలిగించి కేక్ కట్ చేయొచ్చు కదరా? పక్క చేస్తాడు, చచ్చిపోయి బతికిపోయాడు, లేకపోతే బతుకు నా చేతిలో చచ్చిపోయాడు. ఏం చేశాడు రా? ఎందుకని సీరియస్ అవుతున్నావు? మీ తాత నీకు ఏం చేశాడు? మా నాన్న ఇచ్చాడు. అది కాదురా, ఏమి ఇచ్చాడు అన్నా? అసలు చాలా ఇచ్చాడు రా. మీ తాత నీకు ఇన్ని ఆస్తులు ఇచ్చాడు కదా, మా తాత నాకు ఏమి ఇచ్చాడు తెలుసా? ఏమి ఇచ్చాడు రా? వీధికో మా అమ్మని ఇచ్చాడు రా. వీధికో మామని ఇచ్చాడా? అదేంట్రా? ఆడెక్కడ గడపలేదు, దూకన గోడ లేదు, దూరం సందు లేదు. అంటే మీ తాత సీక్రెట్ పోలీసా? ఇంటర్పోల్ పోలీసా? చెప్పు తెగిపోయినా. ఓ, ఇంటర్ చదవగానే పోలీస్ జాబ్ వచ్చిందా? కాదా, ఆడ పెద్ద కాట్రాజు. కాట్రాజా? అంతెందుకు, ఊరి చివర 100 ఎకరాల మామిడి తోట ఉంది కదా, ఊరి తోట ఉంది. ఆ తోట నా పేరు మీద రాయొచ్చుగా. రాయలా, అది ఎవరితో రత్తాల పేరు మీద రాశాడు. రత్తాలు కాదు, సూరం పేరు మీద రాశాడు రా. రత్తాలు రా. రే, సూరం పేరు మీద రాశాడు రా. నీకెలా తెలుసురా? సూరం మా అమ్మాయి కదా. ఎరా, మా తాత మీ మామకి ఇస్తాడు, మీ తాత ఏమనలేదా? మా తాత అమ్మ నా బూతులు తిట్టాడు రా. ఏమని తిట్టాడు? ఆ మామిడి తోట రాయించుకున్నావు, పక్క చిరుతోడు ఎందుకు వదిలేసి అడిగాడు మామ. అంటే మీ మా అమ్మ పెద్ద కాట్రాని. ఇద్దరం తలుచుకుంటే నాకు చిరాకు దొబ్బేస్తుంది. వెళ్ళి వేడిగా మందు తీసుకురా. బాబు, ఎవరు? మాధవరావు మనవడు నువ్వేనా? కాదు, మరి మహాలక్ష్మి మనవణ్ణి. మీ తాతగారి పేరేంటి? మాధవరావు. నేను అదే కదా అడిగేది, మాధవరావు మనవడు. నా ముందాడు పేరు ఎత్తుకో, ముసోడు పేరు ఎత్తుకో, నాకు కాలిపోతే చిరక్కిపోతే నాకు. సరే, అచ్చం మీ తాత పోలికలతో ఉన్నవరా నువ్వు? లేకపోతే నీ పోలు వస్తాయి నాకు. జస్ట్ మిస్, లేకపోతే నా మీ తాత ఎక్కడున్నాడు? వచ్చారు, రమ్మనరా. గోడ మీద ఎక్కాడు. ఈడు ఇంకా గోడ ఎక్కడం మానలేదు. ఆ గోడ కాదు, పైకి పోయాడు. మాధవరావు చచ్చిపోయి ఎంత పని చేసావురా మాధవరావు? ముసలే, నా తాత పోయినప్పుడు నేనే వాళ్ళ, నువ్వెందుకు అంత ఎడుతున్నావు? నీకేం తెలుసురా? అప్పట్లో మీ తాత నేను కలిసి శంషాబాద్ లో 10,000 పెట్టి ఒక స్థలం కొన్నాం. ఇప్పుడు అది 20 కోట్లు అయి కూర్చుంది. 20 కోట్ల? ఇప్పుడు వాడి సంతకం పెడితే గానీ అది అమ్మి డబ్బులు చేసుకోలేవు, లేకపోతే మొత్తం గవర్నమెంట్ కి వెళ్ళిపోయింది. రాంప్రసాద్, నేనంతా చెప్పనా? ఏం చెప్పావు? చెప్పాను కదరా. చెప్పావు? ఏం చెప్పాను? అరే, జూన్ లో కూడా ఏప్రిల్ ఫూల్ చేయొచ్చని చెప్పానుగా. తాతగారు, మీరు జూన్ లో కూడా ఏప్రిల్ ఫూల్ అయ్యారు.
ఏప్రిల్ ఫుల్ చేశాడా ఏం చెప్పి అది తాతగారు పోలేదని చెప్పి తాతగారు పోలేదు, లారీ గుద్దిపోయారు. మళ్ళీ ఏప్రిల్ ఫుల్ చేశాడండి. అదేగా తాతగారు బతికే ఉన్నారు, స్నానం చేస్తున్నారు బాత్రూమ్ లో. ఇప్పుడే వీపు సబ్బెట్ వచ్చా, ఈ పైన ఉంటది కదరా తిరగేస్తున్నారు. సరే మీ తాతను ఒకసారి రమ్మనరా. రమ్మంట. ఇప్పుడు లేని తాత నెల తీసుకొస్తారా? ఒరే ఇన్ని గెటప్ వేసాను, మా తాత అలాగే ఉంటాడు కదా, సేమ్ గెటప్ వేసేస్తా. ఏముంది ఇప్పుడు 20 కోట్లు వస్తే 50-50 ఆడికి నాకు. ఏరా తాత గుర్తుపట్టావా? అయ్యో మోడీ గారు బాగున్నారా ఏంటి, ఎలక్షన్ ముందే వచ్చేసారు. నాకు తెలియదంటారా నా ఫ్రెండ్ అని. ఓ నా పేరు గుర్తుందా? పేరంట నాగేశ్వరరావు గారు. కేశవరావు. కేశవరావు. సైన్ ఎక్కడ పెట్టాలి? అదే రేషన్ కార్డు బుక్ చేసావు, సైన్ ఎక్కడ పెట్టాలి? సైన్ చేద్దులే. రేషన్ కార్డా నీకు గుర్తుంది కదా అప్పట్లో చెరుకు తోటలో ఇద్దరు. అది కాదు, అది సింగపూర్ లో మన ముగ్గురు. అది కూడా కాదు. అప్పట్లో శంషాబాద్ దగ్గర మనం స్థలం కొన్నాం కదా. ఆవిడ 20 కోట్లు అయిపోయింది. అదే అయిపోయి ఉండొచ్చు 20 కోట్లు ఎప్పుడో కొన్నాం. అది ఇప్పుడు అమ్మాలంటే నీ సంతకం నా సంతకం కావాలంట. అవునా? సంతకం పెట్టా, నీది పెట్టించుకోవడానికి వచ్చా. తీ ఒక్క నిమిషం. ఇదేమిటి గెటప్ హీరో అని పెట్టావు? నా ఇంటి పేరు తెలుసు కదరా, ఇదిగో మాధవరావు ఇప్పుడు పెడతాను. ఓకే సరేనా? సరే. దీని మీద మీ మనవడి సంతకం కూడా కావాలి, తర్వాత ఆస్తి వాటాలు అడగకుండా ఉండడానికి. వెళ్ళి మీ మనవడిని కూడా రమ్మని చెప్పు. సరే 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 పిలుస్తారు. ఇగో ఆ మూల కూర్చొని తాగుతుండే, ఏం అడగద్దు లాస్ట్ వరకు. ఓకేనా? స్టఫ్ తెచ్చుకో. ఏంటా మనవడు రాడా? అరే సీనా వస్తున్నాను రా. ఏమిటి తాతగారు ఏంటి సంతకం ఎక్కడ పెట్టాలి చెప్పండి. ఎక్కడ నీ సంతకం పెట్టు. ఓకే సరే, మీ తాతగారిని పిలిస్తే ఒకసారి చూసి వెళ్ళిపోతాను. ఎన్నిసార్లు మారుతాను బట్టలు లోపల చచ్చిపోతా వాయిస్లు చేయించలేక. మనవణ్ణి కూడా ఒకసారి పిలిస్తే ఇద్దరిని కలిపి చూసి ఒకసారి వెళ్ళిపోవాలని ఉందిరా. చెప్పండి ఇద్దరు చాలా కష్టం. ఒక్కడే చచ్చిపోతాను నంచి. మనోడా కేశవరా మాధవరావు. ఇదిగో మా మనవడు. మనవడా తాతయ్య నన్ను ఆశీర్వదించండి తాతయ్య. తాతయ్య ఆశీర్వదిస్తా లేకరా మనవడా. ఈడేంట్రా మొహం చూపించకుండా? వాడికి పెద్దవాళ్ళంటే గౌరవం రా. ఎల్లు రాష్ట్ర. సర్లే ఇద్దరిని చూసా కదా, చాలా ఆనందంగా ఉందిరా. ఓకేరా. ఎన్నాళ్ళు ఇందిరా మనవడా. తాతని ఎర్రి పప్పని చేస్తావురా నువ్వు. మిమ్మల్ని ఎవరు చెయ్యాలంటండి. ఎలా సీను అంత ఓకేనా? ఓహో నువ్వా షార్ట్ గెటప్ వెళ్ళారా? తాతను పట్టుకొని మీరిద్దరు తాతను పట్టుకొని 20 కోట్లు అలా వదిలేసుకుంటావు. 20 కోట్ల డాక్యుమెంట్ తీసుకుంటావేంట్రా? తాత ఇది మన ఊరి చివర ఉన్న చెరుకుతోట కదా ఇది? అవును, శంషాబాద్ దగ్గర ఉన్నది. ఇది మీ ఇద్దరికి రాదు. మీ తాత మా మామకి రాశాడు అది. ఆస్తి మొత్తం మనకి. ఎక్కడికి? అది ఆస్తి అమ్మి చాలా అయింది. ఎవడికి అమ్మే? ఆడికే అమ్మాను. 20 సంవత్సరాలు నీకే అమ్మాను. మా మామ మర్చిపోయావా? 20 సంవత్సరాల క్రితం మీ మామన. ఈడు పోయాడు, ఆడు వేలు ముద్ర వేయించిరా. ఊరు ఈడికంటారు బొట్టలేం లేదు. ఈడితే ఎంతమంది వేయించుకున్నారు ఏంటో. ఏం చేస్తారా? ఇది బొట్టలేగా. సూపర్ రా. నిన్ను కొండరి బాబు కాదు, ఎవరే సరిబాబు అన్నాను నేను.